ఓం నమ శివాయ. శివరాత్రి వస్తుంది కదా! ఎవరైనా ఈ టైంలో తిరుపతిని విజిట్ చేస్తే నేను చెప్పే టెంపుల్స్‌ని కుదిరితే మాక్సిమం విజిట్ చేయండి. ఇవి శివయ్య టెంపుల్స్ అనమాట. మెయిన్‌లీ కపిలతీర్థం దగ్గర కపిలేశ్వర స్వామి ఆలయం. అది అలిపిరి దగ్గర నుంచి కానీ, బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. చాలా నియర్ బై అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. తిరుమల కొండ కింద ఉన్న టెంపుల్ అనమాట. అంటే ఇది తిరుపతిలో ఉంటుంది. తిరుమలలో కాదు, తిరుపతిలో ఉన్న కపిలేశ్వర స్వామి దేవస్థానము కపిలతీర్థం అంటారు. సో ఆటోస్ బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకో టెంపుల్ వచ్చి తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, బై బైక్ కూడా వెళ్ళొచ్చు. ముక్కోటి టెంపుల్. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే శ్రీవారి పాదాలు, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి, అలాగే శివుని టెంపుల్ కూడా. రెండింటిని అక్కడ మీరు చూడొచ్చు. స్వర్ణముఖి నది ఇక్కడ నుంచి ప్రవహిస్తూ శ్రీకాళహస్తి వరకు ఉంటుంది. సో ఆ నది ప్రవాహంలోనే ఈ శ్రీవారి పాదాలు కూడా కనిపిస్తాయి. వాటర్ లేకపోతే మీరు చూడొచ్చు అనమాట క్లియర్ కట్గా. ఇంకో టెంపుల్ వచ్చి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన గుడిమల్లం టెంపుల్. తిరుపతి నుంచి 13 కిలోమీటర్స్. బస్ స్టాండ్లో బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. స్పెషల్ ఏంటంటే వరల్డ్లోనే ద ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. నెక్స్ట్ టెంపుల్ చాలా ఫేమస్, వాయులింగేశ్వర స్వామి టెంపుల్, శ్రీకాళహస్తి. తిరుపతి నుంచి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. శివరాత్రి టైంలో వెళ్ళారంటే చాలా స్పెషల్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే రాహుకేతు పూజ కూడా చేసుకోవచ్చు. రాహుకేతు పూజ చేసుకున్నాక డైరెక్ట్గా మీ ఇంటికే వెళ్ళాలి, ఇంకెక్కడ స్టే చేయకూడదు అనమాట. సో మీరు ఈ శివరాత్రి టైమింగ్స్లో, అంటే శివరాత్రి టైమింగ్స్ అనే కాదు, మీరు తిరుపతి విజిట్ చేస్తే మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి. ఇవన్నీ తిరుపతికి నియర్ బైలోనే, విత్ ఇన్ 1 అవర్ డిస్టెన్స్లోనే. దీనికి తోడు ఇంకొకటి యాడ్ చేయాలనుకో, స్వయంభు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కాణిపాకం అనమాట. ఇక్కడ గణపతి దేవుడు స్వయంభుగా వెలసిన స్వామి. ఈ టెంపుల్ని కూడా ఎప్పుడైనా మీరు తిరుపతి నుంచి విజిట్ చేయొచ్చు. కాణిపాకంకి డైరెక్ట్గా తిరుపతిలో బస్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా టెంపుల్స్ ఉన్నాయమ్మా తిరుపతిలో ఉన్నారంటే కమెంట్ సెక్షన్లో కలుసుకుందాం. బాయ్.